పోలీశ్వర స్వామి దేవస్థానం కమిటీ వేసిన తర్వాత ఆ దేవస్థాన కమిటీలో ఏదైతుందో ఉన్న 4-5 సభ్యులు ఏదైతుందో ధర్మపురి కొప్పులీశ్వర న్యాయ సలహాదారుని ఒకటి పెట్టిండ్రు, చొప్పదండి రవిశంకర్ మధ్య ఒకటి పెట్టిందని మీ దృష్టికి తీసుకొచ్చి అది అయినా కానీ కొద్ది ఆలోచన పడాలపడద్దా సార్? ఇప్పుడు ఒకసారి ఏదైతుందో జరిగింది, ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజెప్పిన మేము, పార్టీకి తెలియజేసినాం మేము. పార్టీకి తెలియజేసిన తర్వాత దాన్ని అదుపు ఎలా చేద్దా సార్? వాళ్ళు గట్టి ఊరుతుంటారు, అదేం బిక్కిందంటే ఇప్పుడు ఆఖరికి నడిచేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి ఊరుతుంటారు, అందులో అయ్యేది పోయేదేంది. ఇప్పుడు పోలీసు టెంపుల్ కమిటీ నియామక తదుపరి ఏదైతుందో ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు, మొత్తం ఏదైతుందో కొప్పులీశ్వర న్యాయ సలహాదారుడు అట్లాగే ఆ రవిశంకర్ ఆయనకు ఏం చెప్తారో తెలియదు, ఇద్దరి మధ్య సంబంధం, వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధం తెలియదు, అనుచరుడు ఆయనకి కూడా మళ్ళీ ఏం చేయమంటారు సార్? ఆయనకని బుద్ధి ఉండదా? అరే తప్పుబాటలో పోతుంది, కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాం, వాళ్ళు ఇట్లా మనం హింసించొద్దు, కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తాం, వాళ్ళు హింసించొద్దు అనేది కొద్ది నీకు మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్. రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్? రాజకీయాల స్వార్థానికి అద్దుంటుంది అని అంటున్నాను నేను. రాజకీయం అందరం చేస్తాం, దానికి హద్దు ఉంటుంది అంటూ నేను. 2014 సార్ కలిసినప్పుడు కేసీఆర్ రమ్మలే సార్, పోతే మంత్రి పదవి రాదా సార్? సార్ ఎందుకు త్యాగం చేసింది సార్? పార్టీ కోసం త్యాగం చేసింది సార్, మనందరి కోసం త్యాగం చేసింది సార్. సార్ ఇదే అంటే కాంపారిజన్ లోపల వాళ్ళు గడపడానికి ఏజెన్సీలు వచ్చిందన్న ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతుందో మమ్మల్ని అరిగోతో పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బ్రిడ్జి నుంచి వెళ్ళి అన్న పంపిస్తే షాద్నగర్ నడిచిన. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ ఓటు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా? మీరు మంజూరు చేయరా? మీరు అట్లా సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు దాన్ని చెప్తే నేను పని చెప్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులం అని చెప్పంటూ నేను వాళ్ళు బతుకుదెరువు కోసం వచ్చినాడు. పండుగ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. జగిత్యాల మనం కదా షో అది పెట్టాం కదా శాండ్ బజార్, అది అక్కడ ఎందుకు తీసుకమ్ములు పోతలేదు? ఏడికి వెళ్తుంది తీసుక? మాకు తెలియదు. రాత్రి బండి ట్రాక్టర్ ట్రాక్టర్ కనబడితే మాత్రం పడబోయే లోపల వారికి టిప్పర్లతో ఎంత కొట్టుకోరు సార్. మరి కమిషన్లు ఎక్కడికి రాబోతున్నారు మాకు తెలియదు. కానీ దయ మాకు ఈ మానసిక శోభ మాకు విముక్తి కలిగించండి. 100% మాకు విముక్తి కలిగించండి. ఇక్కడ కలిసిన 5 సంవత్సరాల కష్టకాలంలో నేను ఎంబడి పనిచేస్తున్నాను సార్. ఆ కష్టం మీద అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ కార్యకర్త యొక్క ఆవేదన ఏందో, ఆ కార్యకర్త బాధ ఏందో తెలిసినాను సార్. నేను హైదరాబాద్కి వచ్చిన లీడర్ కాదు సార్. నేను మీ ఎంబడి కలిసి కష్టకాలంలో మీ ఎంబడి కలిసి పనిచేస్తున్నాను. మాకు విముక్తి కలిగించండి అంటున్నాను సార్. న్యాయం చేసే విషయాలు తప్పకుండా నేను బాధ్యత మాట సార్. ఇప్పుడు 1 అవర్ మీరు పెద్దవాళ్ళు పండుగ రోజు వచ్చి మీరు ఇంత బాధపడకుండా మాట్లాడుతున్నావు అంటే అది ఎంత బాధ ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను తప్ప నేను వేరే విధంగా ఖచ్చితంగా చెప్పే 100% చెప్తాను సార్. జిల్లా ప్రెసిడెంట్గా
నా బాధ్యతగా నేను జిల్లా ప్రైవేట్గా మంత్రిగా నీకు ఖచ్చితంగా చెప్పే కాడ పెద్దవాళ్ళకి చెప్తా. మీరు చెప్పాలి కాదు సార్, నా బాధ్యత ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, ఇంతకాలం కలిసి నడుస్తున్నాం మనం. అవును సార్, ఈ నడక కొనసాగాలంటే మా హక్కులు కాపాడండి. ఒకటే కోరుతున్నాం, మా హక్కులు కాపాడండి. వాడెవడో వలసదారుడు ఏదైతుందో వాడు వచ్చి ఫిర్యాదుదారుడు వచ్చి మా మీద పాన్కి మీరు ఇంకేమన్నా వాళ్ళు చేపినుకోండి, ఆకలి ఉంటే ఏదైతుందో ఇలా 100 కోట్లు ఇచ్చినట్టు సార్, అవి ఇవి కలిపి అన్ని 100 కోట్లు ఇచ్చిండ్రు. ఇయ్యింది ఇంకా 100 కోట్లు ఇయ్యింది, 100 కోట్లు ఇచ్చింది సార్ ఏడాదిగా. ఈ సంవత్సర కాలం 100 కోట్లు ఇచ్చిండ్రే, దాని ఒక 25-25%. ఎందుకంటే నౌకరు కమిషన్ ఇయ్యడు కదా, దీనికైతే ప్రాఫిట్ ఉంటుంది కదా, 2 25% అవుతుంది కదా. అదే చెప్తున్నాడు, నీకెందుకు నీకు ఏ నేను ఇస్తప్ప 10 లక్షలు తప్పు కొట్టాడు. ఆయన పెట్టుబడి మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం సార్ చెప్పంటున్నాను. రేపు జరగబోయే ఎన్నిక ఏదైతే ఉందో ఆయన పెట్టుబడి మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం చెప్పంటున్నా. ధర్మం గెలుస్తా లేకుంటే వాళ్ళ పెట్టుబడి గెలుస్తా చూస్తాం సార్. ఇల్లు నిధి కాలు మొత్తం లేకుంటే నీళ్ళగా ఓడి పట్టుకొని పోతాం తప్ప. ఆఖరికి అదే కదా అయితే ఏం చేద్దాం సార్? ఈ అవమాన బతుకులు ఎందుకు అంటున్నాను, ఈ అవమాన బతుకులు ఎందుకు అంటున్నాను? నేను రాజకీయంగా 40 ఏళ్ళు కొట్లాడి బతికిన తప్ప ఏదైతుందో అవమానాలతో బ్రతకలేదు. మేము 40 ఏళ్ళు కొట్లాడి బతికాను సార్ అంటున్నాను. అవమానంతో మేము బ్రతకలే, మానసిక హింసతో మానసిక క్షోభతో బ్రతకాలి మేము. అంటే పోలీసు అయినా వారికి జ్ఞానోదయం అయితే అనుకున్నాను నేను. పోలీసు టెంపుల్ ఆయనకి ఎప్పుడైతే మేము అందరం అసంతృప్తి వ్యక్తం చేసినామో దాంతో జ్ఞానోదయం కావాలి కదా. సార్ ఒకటే సార్ లాస్ట్ ఫైనల్ మేము కాంప్రమైజ్ నెత్రుబంతులు పుట్టిండా సార్? వాళ్ళంతా ఎవరంటే మా తాత కాంగ్రెస్, నడవ జనతా పార్టీకి ఎందుకు కాదా? నువ్వు మీ తాత కాంగ్రెస్ అయితే నడవ జనతా పార్టీకి ఎందుకు పోయి నాకు తెలియదు మీకు ఎవరికి ఏడు అవకాశం ఉంటే ఎక్కడ దొరికితే ఎంగిల్ మెతుకులు పోతాం. ఆ ఎంగిల్ మెతుకుల కోసం పోయేది మమ్మల్ని మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. చెప్పండి, రేపు ఇంట్లోనే ఉంటాడని గ్యారంటీ ఇస్తారు ఆ పీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం. మేము మీరు పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండు. సరే మా అదృష్టం కలిసి రాలేదు, కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఎవడైనా చెప్పట్టుండే ఈ చట్క మీరు కొడతారో మేము కొడతాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పండి. మేమేమంటున్నామంటే మేము పూర్తి ఖరాబ్ కాకంటే ముందు ఆయన ఏంటిదన్నా తెలుసుకొని మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మంత్రి అదృష్టం